నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తులకు సులభతరంగా స్వామి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు. బుధవారం నుంచి ఈ కౌంటర్ల ద్వారా ప్రయోగాత్మకంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విక్రయించనున్న టీటీడీ. తిరుపతిలో ప్రారంభమైన వైజ్ఞానిక ప్రదర్శన. 3 రోజుల పాటు విద్యార్థులకు కనువిందు చేయనున్న ఎగ్జిబిషన్. రూయాలో స్తంభించిన అత్యవసర సేవలు. ఉధృతమైన మెడికోల ఆందోళన. కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపిన జూడాలు. చిత్తూరులో కొనసాగుతున్న హౌసింగ్ ఉద్యోగుల దీక్ష. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన ఉద్యోగులు. ఘనంగా ఫోటోగ్రాఫర్ల దినోత్సవం. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఫోటోగ్రాఫర్ల సంఘం. ఇక వార్తల్లోని వివరాలు. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ప్రయోగాత్మకంగా 5,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 9 ఈ దర్శన కౌంటర్లతో పాటు ఆన్లైన్లో జారీ చేస్తామని టీటీడీ ఈవో గోపాల్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండకుండా సులభతరంగా స్వామి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. టీటీడీ అధికారులు త్వరితగతిన భక్తులకు దర్శనం కల్పించేందుకు గత కొద్ది రోజులుగా కసరత్తు చేశారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అమలులో ఉన్న 50 రూపాయల దర్శనంలా ముందుగానే భక్తులకు టికెట్లు జారీ చేస్తారు. టికెట్ను కేటాయించిన సమయానికి గంటకు ముందు క్యూలైన్ వద్దకు చేరుకుంటే గంటన్నర సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీలో మార్పులు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో శ్రీవారి ఆలయంలో అమలులో ఉన్న అన్ని దర్శనాలకు ఈ విధానాన్ని అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీకి సంబంధించి సాఫ్ట్వేర్ రూపకల్పన చేసి ట్రయల్ బేస్ కింద రేపటి నుంచి ఈ సేవలను భక్తులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయించింది. ఆన్లైన్లో 2,500 టికెట్లు మొదట విడతగా ఈ దర్శనం 9 కేంద్రాల్లో హైదరాబాద్ 850, తిరుపతి 200, కర్నూలు 100, విజయవాడ 350, విశాఖపట్నం 675, అనంతపురం 75, వరంగల్ 75, నిజామాబాద్ 75, నెల్లూరు 100 చొప్పున టికెట్లు జారీ చేయాలని నిర్ణయించి బుధవారం నుంచి టికెట్లను భక్తులకు అందుబాటులోకి తెస్తోంది. ఈ టికెట్లు పొందిన భక్తులు బ్రేక్, సేవా టికెట్ల మాదిరిగానే సాంప్రదాయ దుస్తులలో రావాలని కోరారు. భక్తులకి మంచి సేవలు అందించాలన్న ఉద్దేశంతో రేపటి నుంచి ఎవరైతే శీఘ్ర దర్శనానికి 300 రూపాయల టికెట్లు ఏ రోజుకు ఆ రోజు తిరుమల వచ్చి ఇక్కడ క్యూ లైన్లో నిలబడి టికెట్లు కొనుక్కుని అదే రోజు దర్శనం చేసుకుని వెళ్తున్నారో అలాంటి భక్తులను ఉద్దేశించి శీఘ్ర దర్శనం 300 రూపాయల టికెట్లు కొనుక్కునే భక్తులను ఉద్దేశించి ప్రయోగాత్మకంగా రేపటి నుంచి 5,000 టికెట్లు ఒక వారం రోజుల వ్యవధిలో దర్శనం అయ్యేటట్టుగా, అంటే రేపు బుకింగ్ మొదలు పెడితే 27వ తారీఖు దర్శనం అయ్యేటట్టు ముందు 5,000 టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఈ 5,000 టికెట్లో 2,500 టికెట్లు ఇంటర్నెట్ ద్వారా, 2,500 టికెట్లు ఇప్పుడు ఈ దర్శన్ కౌంటర్స్ ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానం కౌంటర్స్ ద్వారా భక్తులు సేవా టికెట్లు కొనుక్కుంటున్నారో, 50 రూపాయల అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లు 61 రోజు ముందుగా కొనుక్కుంటున్నారో అదే దర్శన్ కౌంటర్లలో కూడా ఈ 300 రూపాయల టికెట్లు ప్రప్రథమంగా ముందు విడతగా 2,500 టికెట్లు ఈ దర్శన్ కౌంటర్స్లో డైరెక్ట్గా ఇంటర్నెట్లో క్రెడిట్ కార్డ్ ద్వారా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా పేమెంట్ చేసే భక్తులకి ఇంటర్నెట్ ద్వారాను 2,500 ఇంటర్నెట్ ద్వారా, 2,500 ఈ దర్శన్ సెంటర్స్ ద్వారా ఫిజికల్గా ఈ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. నూతన ప్రసూతి భవనాన్ని రూయాకు అప్పగించాలని జూడోలు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. గత 20 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం ఓపీ బ్లాక్ను స్తంభింపచేశారు. నూతన ప్రసూతి భవనాన్ని స్విమ్స్కు కేటాయించడంపై మెడికోలు చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం అత్యవసర ఓపీ బ్లాక్ను స్తంభింపజేసి ఆందోళన కొనసాగించారు. దీంతో రూయా ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ బ్లాక్ తాళాలు వేసి ఉండడంతో రోగులు తీవ్ర అసహనానికి లోనైనారు. జూనియర్ డాక్టర్లు గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణం నూతన ప్రసూతి భవనాన్ని రూయాకు కేటాయిస్తూ జీవోను జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రూయాకు వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మెడికోలు చేసే ఆందోళనలు విరమింపజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణ జయంతిని పురస్కరించుకుని 2వ రోజున తిరుమలలో ఉట్లోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ సాంప్రదాయబద్ధంగా ఉట్లోత్సవాన్ని టీటీడీ అధికారులు నిర్వహించారు.
శ్రీకృష్ణ జయంతి సందర్భంగా మొదటి రోజున శ్రీవారి ఆలయంలో శ్రీకృష్ణ ద్వాదశి నిర్వహించారు. రెండవ రోజున మాడవీధుల్లో మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం ముందు ఏర్పాటు చేసినటువంటి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉట్లోత్సవ వైభవంలో పాలు పంచుకున్నారు. ప్రతి ఏటా కృష్ణ జయంతి రోజున సంప్రదాయబద్ధంగా ఉట్లోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోందని ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. స్వామివారిని శ్రీకృష్ణ స్వామివారిని ముందుగా లోపల తిరుమల ఆలయంలోని అక్కడ పోర్టులో ఉన్న వేణుగోపాల స్వామివారి దగ్గర వేంచేపు చేసి అక్కడ హారతులు ఇచ్చి, దాని తర్వాత పెద్ద జయం గారి మఠానికి, ఇక్కడ ఉన్న బేడి ఆంజనేయ స్వామివారి దేవాలయం దగ్గర, తర్వాత ఎప్పుడైతే చాలా రోజుల నుంచి ఆచారంగా వస్తున్నదో ఇక్కడ ఉన్న హాతీరామ్జీ మఠ్ దగ్గర స్వామివారికి ఇప్పటిదాకా వేంచేపులు చేసి హారతి ఇవ్వడం జరిగింది. కేపీడీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల పట్ల యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ చిత్తూరులో కార్మికులు చేపట్టిన దీక్ష 30వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం పురోహితుల వేషధారణతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేపీడీ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును కార్మికులు వ్యతిరేకించారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంచి బుద్ధి ప్రసాదించాలని, మూసివేసిన ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ యాగం చేశారు. గత 145 రోజులుగా 500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి పస్తులతో సతమతమవుతున్నా యాజమాన్యం చెల్లించకపోవడాన్ని కార్మికులు తప్పుపట్టారు. కేపీడీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన దీక్షకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు కెవి రమణ, మణి, ఎస్వి రమణ, రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో పీటీఎఫ్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులలో ఉండే మేధాశక్తిని వెలికి తీయాలన్న లక్ష్యంతో 1 నుండి 10వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలలో మంచి ప్రతిభ కనబర్చిన వారికి ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతి 5,000, తృతీయ బహుమతిగా 2,500 రూపాయలు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కన్సోలేషన్ బహుమతిగా 20 మంది విద్యార్థులకు 1,116 రూపాయలు అందజేయడంతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ప్రవేశ రుసుం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు 31న పరీక్ష నిర్వహించి సెప్టెంబర్ 3న ఫలితాలు వెలువరించి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన కరపత్రాలను విశ్వం పాఠశాల కరెస్పాండెంట్ విశ్వనాథ్ రెడ్డి, గీతం విద్యా సంస్థల అధినేత వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో పీటీఎఫ్ నాయకులు గోపాల్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కేటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్ష 4వ రోజుకు చేరుకుంది. తొలగించిన హౌసింగ్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలకు మంగళవారం సిఐటియు నాయకులు మద్దతిచ్చారు. హౌసింగ్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న 280 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. 2007వ సంవత్సరంలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద వీరు ఉద్యోగాలు పొందారన్నారు. అయితే అవసరం తీరాక నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోకుంటే ఈ నెల 26న అన్ని హౌసింగ్ కార్యాలయాల వద్ద ధర్నా, 30వ తేదీన హౌసింగ్ ప్రధాన కార్యాలయాల ముట్టడి, సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుపతి నగరంలో కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షం కారణంగా నగర పరిధిలోని పలు కాలనీలు నీట మునిగింది. ఇళ్లలోకి నీరు చేరడంతో వంట సామాగ్రి, ఇతర వస్తువులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విషయం తెలుసుకున్న పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు నీట మునిగిన పలు కాలనీలను సందర్శించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హామీ మేరకు మంగళవారం మధ్యాహ్నం స్థానిక చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, నవోదయ కాలనీలలో వేరువేరుగా జరిగిన సమావేశంలో ఒక్కొక్క కుటుంబానికి 20 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాగలాపురం మండలం అచ్చమనాయుడు కండ్రిగ అరుంధతి వాడకు చెందిన దళిత కుటుంబాల గ్రామ బహిష్కరణకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చెంగయ్య మాట్లాడారు.
3 సంవత్సరాల క్రితం ఇంటి స్థలం వివాదం విషయంలో అచ్చమ్మనాయుడు కండ్రికకు చెందిన అగ్రవర్ణాలు దళితులకు వివాదం నెలకొంది. దీని కారణంగా ఎర్రబల్లి మణి, ఎర్రబల్లి మోహన్ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని, ఈ విషయంపై ఉన్నతాధికారులు బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన బాధిత దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు స్థానిక నాలుక్కాల మండపం వద్ద 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 20 మంది రక్తదానం చేశారు. అంతకుముందు స్థానిక బాలాజీ కాలనీ నుంచి గాంధీ రోడ్డు మీదుగా నాలుక్కాల మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు మోహన్ రాజు, తులసిరామ్, కిషోర్ బాబు, రాజశేఖర్, సుబ్రహ్మణ్యం, గిరిధర్, సురేష్, రహీంతుల్లా, ప్రసాద్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున, జిల్లా తరఫున, అదేవిధంగా స్టేట్ బాడీ అసోసియేషన్ తరఫున అందరూ కూడా ఫోటోగ్రఫీ డే పురస్కరించుకొని రెక్టిఫికేషన్ కానీ అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని ఇక్కడ తిరుపతిలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా తిరుపతి, తిరుమల, చంద్రగిరి, రేణుగుంట, ఈ తిరుచానూరులో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా విచ్చేసి ర్యాలీగా ఇక్కడికి విచ్చేసాము. రక్తదానం చేస్తున్నాం. ఫోటోగ్రాఫర్లు అందరం కూడా పురస్కరించుకుని అన్నదానం కూడా పేదలకి అన్నదానం కూడా చేస్తున్నాం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున. ఇప్పుడు మేము ఇంత ఇదిగా క్లోజ్గా ఇంత ఫోటోగ్రాఫ్ ఎప్పుడు కలవు. ఇలాంటి సమయంలో మేమంతా కలిసి ఈ అన్నదాన కార్యక్రమం కానీ, ఈ బ్లడ్ డొనేషన్ కానీ ఇవన్నీ మేము సంతోషపడి మా ఇష్టంగా మేమే చేస్తాం. అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అడ్డుకోవడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సప్తగిరి ప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి బడ్జెట్ సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దక్కిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చకు వేదిక కావాల్సిన అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుతో వాయిదా పడిందని అన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన హత్య రాజకీయాల గురించి చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యత గల ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాధనంతో నడిచే అసెంబ్లీ సమావేశాలను ఇలా వృధా చేస్తే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కృష్ణమూర్తి, వెంకటాద్రి యాదవ్, పార్థసారథి, నాగరాజు, బాలాజీ నాయక్, గిరిధర్, సాయి కృష్ణ, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింత మహిళల ఆరోగ్య పరిరక్షణకు చీకటిమయంగా మారిన 78 జీవోలు తక్షణం రద్దు చేయాలని జూనియర్ డాక్టర్లు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జీవో రద్దుపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మాతా శిశు సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన 300 పడకల ప్రసూతి హాస్పిటల్ నూతన భవనాన్ని స్విమ్స్ ఆసుపత్రికి కేటాయించడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళన రోజురోజుకు ఉధృతం రూపం దాల్చుతోంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రసూతి ఆసుపత్రి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి వద్ద జేఏసీ నాయకులు, వైద్య విద్యార్థులు కొవ్వొత్తులు చేపట్టి మానవాహారం నిర్వహించారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం టానా, గాంధీ రోడ్డు మీదుగా నాలుక్కాల మండపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది. ప్రసూతి హాస్పిటల్ నూతన భవనం విషయంలో ప్రభుత్వం దిగిరాకుంటే తిరుపతి నగరాన్ని దిగ్బంధిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఏ రామానాయుడు, చిన్నం పెంచలయ్య, నాగరాజు, సాయి లక్ష్మి, జయచంద్ర, సుబ్రహ్మణ్యం, విశ్వనాథ్, నరేష్, హేమలత, విజయలక్ష్మి, పలువురు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ భగవంతునైనా భక్తితో నామస్మరణ చేసేవారికి శుభశాంతులు సిద్ధిస్తాయని పలువురు భక్తులు పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి స్థానిక ఇస్కాన్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ శెట్టి, టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఎస్ఐ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజేంద్ర, శ్రీ సాయిసుధా హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి,
ఇస్కాన్ టెంపుల్ చైర్మన్ రేవతి రమణదాస్, ఆలయ లీగల్ సలహాదారు ఇరుగు గురుస్వాములు హాజరై ప్రసంగించారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడం కన్నా భగవంతునిపై అపార నమ్మకం కలిగి ఉండటం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలని సూచించారు. దేశ విదేశాల్లో ఇస్కాన్ మందిరాలను నెలకొల్పి ప్రజల్లో భక్తి విశ్వాసాలను పెంపొందించేందుకు ఇస్కాన్ చేస్తున్న సేవలను వారు కొనియాడారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. జీవితంలో ఒక మంచి మార్గాన్ని చూపించడం కోసం భగవద్గీత అనేటువంటి ఒక గీతా సారాంశాన్ని అర్జునుడికి ఉపదేశించడం జరిగింది. ఈ భగవద్గీతలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి సన్నివేశం కూడా ప్రతినిత్యం మనం జీవితంలో చూసేటువంటి అన్ని దైనందినటువంటి కార్యక్రమాలు కూడా దాంట్లో చిత్రీకరించబడ్డాయి. భగవంతుని యొక్క పేరు ఏదైనా కావచ్చు, హరే రామ కావచ్చు, శ్రీ వెంకటేశ్వర అనొచ్చు, విఘ్నేశ్వర అనొచ్చు, ఈశ్వర అనొచ్చు, పేర్లు ఏమైనప్పటికీ భగవన్నామ స్మరణ చేస్తే కలియుగంలో అందరికీ మంచి కలుగుతుంది. అందుగురించే ఈ నామస్మరణ స్ఫూర్తితో ఈరోజు ఈనాటి సందర్భంలో ఈ సమాజం నడుస్తూ ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షిస్తూ మనలో ఎంతో ఒత్తిడి గురవుతూ దినదినము ఎన్నో బాధలు పడుతున్న పరిస్థితుల్లో హరే రామ హరే కృష్ణ ఒక సంస్థ ఒక చేయూతనిస్తూ మనకు స్వార్థం కలిగిస్తూ మాతాజీ అని వాళ్ళు పిలిచి ఆ పిలుపు మటుకు మా అందరికీ రియలీ ఇట్స్ గివింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ రిలాక్సేషన్. ఐ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అలాగే ఇస్కాన్ వాళ్ళు దేశ విదేశాల్లో కృష్ణతత్వాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రీసెంట్గా మన తిరుపతి ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఇస్కాన్ ద్వారా ఒక ఆధ్యాత్మిక చింతన వచ్చిందని ఖచ్చితంగా చెప్పాలి. కృష్ణతత్వం గురించి నిజం చెప్పాలంటే భగవద్గీతను ప్రమోట్ చేయడమే వాళ్ళ మెయిన్ ఎయిమ్ అనిపిస్తుంది. మనలో చాలామంది అనుకుంటామండి భగవద్గీత అంటే అది ఒక ఏజ్ వచ్చిన వాళ్ళే చదవాలి అని. కానీ ఇప్పటి రోజుల్లో ప్రాక్టికల్గా మనం డే టు డే ఎదురయ్యే స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలంటే భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది. రీసెంట్గా పిల్లలు కూడా చక్కగా శ్లోకాలు చెప్తున్నారు. దట్ షుడ్ బి ఎంకరేజ్డ్. కాగా శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. స్వామివారి వైభవాన్ని ప్రపంచానికి చాటిన ఇస్కాన్ వ్యవస్థాపకులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ 119వ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 రకాల వంటకాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. స్వామివారికి సమర్పించిన నైవేద్యంలో పండ్ల రసాలు, అలాగే పాలు, తేనె, నెయ్యి మొదలగు 65 రకాల పదార్థాలతో అమృతాన్ని భక్తులకు ప్రసాదంగా వితరణ చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో వైభవంగా గణేష్ ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించనున్నామని వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ నాయకులు పేర్కొన్నారు. వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ కార్యాలయాన్ని బుధవారం ఉదయం తుడా రోడ్డులో ప్రారంభిస్తున్నామని కమిటీ నాయకులు తెలిపారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా నిమజ్జన ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిమజ్జనం రోజున ఊరేగింపులో పాల్గొనే భక్తులకు సూచిస్తూ టపాకాయలు, మద్యం నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ, పోలీసు, మున్సిపాలిటీ, తుడా అధికారుల సహకారంతో నిమజ్జన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర విజ్ఞానాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్ రెడ్డి సూచించారు. స్థానిక ఎస్జీఎస్ పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రదర్శన నిర్వహణకు ప్రభుత్వం 1 కోటి మేర నిధులు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఎస్జీఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనలో 475 మంది విద్యార్థులు వారి వైజ్ఞానిక ప్రతిభను చాటనున్నారని చెప్పారు. వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల సమాజానికి ఉపయోగపడే ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించడం సులభతరం అవుతుందన్నారు. ఇటువంటి ప్రదర్శనలను తిరుపతి నగర ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల కేంద్రంగా తిరుపతిలో 2వది ప్రారంభిస్తున్నాం. రేపు మదనపల్లి ప్రాంతంలో కురబలకోటను తీసుకున్నాం. మదనపల్లి కాకుండా కురబలకోట కంబలపల్లి కాన్స్టిట్యూషన్లో అతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కురబలకోటను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా కుప్పం కాన్స్టిట్యూషన్లో శాంతిపురం అనేది కూడా అది కూడా ఒక మూలకు ఉంటుంది కాబట్టి జిల్లాలో అక్కడ కూడా ఒకటి పెట్టడం జరిగింది. మరియు ఒకటి హెడ్ క్వార్టర్లో కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఒకటి హెడ్ క్వార్టర్లో కూడా చిత్తూరులో కూడా పెట్టడం జరిగింది. ఇలా 5 కేంద్రాల్లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం.
మరో అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం అభినందనీయమన్నారు. తిరుపతిని ప్రముఖ విద్యా కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ప్రపంచ పటంలో తిరుపతి నిలవబోతోందని, ఇందుకు ప్రతి ఒక్కరూ నగరాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ సామ్యూల్, తెలుగుదేశం పార్టీ నాయకులు సురా సుధాకర్ రెడ్డి, దంపొరి భాస్కర్, పుష్పావతి, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను అధికారులు గుర్తించి పరిష్కరించాలని టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు కోరారు. ఈ నెల 20న ఉద్యోగుల సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అందరి ద్రాక్షలా మారింది. 2003 నుంచి టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర లభించిన కోర్టు వివాదాల నేపథ్యంలో ఇళ్ల స్థలాల విషయం ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి నెట్టబడుతోంది. రాష్ట్ర విభజన సందర్భంగా కోర్టు వివాదాలు కూడా సమసిపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ నెల 20న తిరుపతిలో జరిగే టీటీడీ ఉద్యోగుల సర్వసభ్య సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీటీడీ ఉద్యోగుల సంఘం నాయకులు నాగరాజు, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేష్, మోహన్ రెడ్డి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. డిగ్రీ కాలేజీలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆ సంఘం నాయకులు తిరుపతిలోని పలు డిగ్రీ కళాశాలల్లో తరగతులను బహిష్కరింపజేశారు. తొలుత స్థానిక ఎస్జేఎస్ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకున్న అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు విద్యార్థులను తరగతులు బహిష్కరింపజేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియపరిచారు. అనంతరం ఎస్వీ డిగ్రీ కాలేజీకి చేరుకుని బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘం నాయకుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు, త్రాగునీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని కాలేజీల్లోనూ కామన్ ఫీజు విధానాన్ని అమలు చేయాలని కోరారు. పరీక్షలు నిర్వహించిన నెల రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ధరణి, రమేష్, సురేష్, హరి, ఆనంద్, మున్రత్నం తదితరులు పాల్గొన్నారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థను కాపాడాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా పేరుగాంచిన ఏపీఎస్ ఆర్టీసీ నష్టాల పాలు కావడానికి ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలే కారణమని ఆయన విమర్శించారు. ఉమ్మడి సంస్థగా కొనసాగుతున్న ఆర్టీసీ సంస్థకు 4,734 కోట్ల అప్పులు ఉన్నాయని, ఈ అప్పుల బాధ నుంచి సంస్థ బయటపడాలంటే ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రాలో 2,625 కోట్లు, తెలంగాణలో 2,109 కోట్లు ఆర్థిక భారాన్ని సంస్థ ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25న హైదరాబాద్లో ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గ సమావేశంలో 11 అంశాల మీద చర్చించి నోటీసు అందజేయనున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకుంటే సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మురళీధర్, జీవీ రావు, కృష్ణమూర్తి, మస్తాన్ పాల్గొన్నారు. అటవీ శాఖలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారులు కళ్ళుగప్పి రాత్రికి రాత్రే వస్తువులను మాయం చేస్తున్నారు. శేషాచలం అడవుల్లో విలువైన సంపదగా పేరుగాంచిన ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడిన వాహనాలను తిరుపతిలోని అటవీ శాఖ కార్యాలయంలో ఉంచడం జరుగుతోంది. అలా ఉంచిన వాహనాలను రాత్రికి రాత్రే కొంతమంది సిబ్బంది వాహనాల్లోని విడిభాగాలను దోచేయడం పరిపాటిగా మారింది. తిరుపతి అటవీ శాఖ పరిధిలో 8,750కి పైగా పట్టుబడిన వాహనాలు ఉండగా వాటిలో 2,800 వాహనాలను తుక్కుగా అధికారులు గుర్తించడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అధికారులు సీజ్ చేసిన వాటిలో 1,520 వాహనాలకు ఇంజన్లు మాయం అయినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో 750 వాహనాలకు విడిభాగాలు మాయమైనట్లు గుర్తించారు. పట్టుబడిన వాహనాలపై కోర్టులో కేసు నడుస్తుండగానే మరోవైపు సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించి విడిభాగాలు కాజేసి అమ్మేయటం రివాజ్గా మారింది. ఉన్నతాధికారులు ఈ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వాహనాలన్నీ కండిషన్తో కూడుకున్నవే అయినా ఇంటి దొంగల పనితనం వల్ల విడిభాగాలు కాజేయడంతో అవి ఎందుకు పనికిరాని తుక్కు కింద అధికారులు లెక్కలు కడుతున్నారు. ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖలో మగ్గుతున్న పట్టుబడిన వాహనాలను విక్రయించాలని వేలం నోటీసును విడుదల చేసింది. అయితే 28న జరిగే వేలంపాటలో ఎన్ని వాహనాలు అమ్ముడుపోతాయన్నవి అధికారులు ప్రశ్నార్థకంగా మారింది. రవాణా శాఖ అధికారుల అంచనాల ప్రకారం పట్టుబడిన వాహనాలను యథావిధిగా అమ్మితే 50 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
అయితే అటవీశాఖ అధికారుల చిల్లకొట్టుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానాలకు కోట్ల రూపాయలు గండిపడుతోంది. ప్రస్తుతం ఉన్న వాహనాలను వేలం ద్వారా విక్రయిస్తే కనీసం 3 కోట్ల రూపాయలు కూడా ఆదాయం వచ్చే అవకాశం లేదని అటవీశాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాహనంలో విలువైన వస్తువులు కావచ్చు, ఎక్స్ట్రాగా ఉంటే టైర్ కావచ్చు, వీడియో సెట్ కావచ్చు, స్పీకర్లు కావచ్చు, ఇటువంటి అక్కడ చేతివాటం ప్రవేశిస్తున్నారు. కొంతమంది ఫారెస్ట్ అధికారులు తీసుకొని అమ్మివేయడం జరుగుతుంది. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఒక వాహనం సీజ్ చేస్తే దాన్ని అదేవిధంగా భద్రంగా ఏ విధంగా ఎర్రచందనం దొంగల్ని భద్రపరిచి వేలం వేస్తున్నారు, వాహనం కూడా అంతే ఎత్తున భద్రపరిచి ఆ ప్రభుత్వాన్ని లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. సీజ్ వేసినప్పుడు ఆ అమౌంట్ అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఈ అమౌంట్ మొత్తము వీళ్ళు పెద్ద ఎత్తున జోబులు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు అటవీ శాఖ మంత్రివారు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంటి దొంగల్ని పట్టించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దొంగలు పట్టుకుంటున్నారు అంటే దాంతోపాటు వెహికల్స్ కూడా వస్తున్నాయి. కానీ వెహికల్స్ వచ్చి రాకముందే వచ్చిన ఒక సెకండ్లోనే దాంట్లో ఉన్నటువంటి విడి భాగాలను ఈ యొక్క ఇంటి దొంగలైనటువంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి అధికారులు వాటిని సొమ్ము చేసుకుంటున్నారు. అది గవర్నమెంట్కి చెందకుండా సొంతంగా జేబులో వేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క అటవీ అధికారులు మేల్కొని అటువంటి ఇంటి దొంగలని అరికట్టాలని, అదేవిధంగా దొంగలతో పాటు ఈ యొక్క వచ్చినటువంటి వెహికల్స్ వాహనాలను కూడా ఏదో టెండర్ వేయడము, దాంతో ఆ యొక్క డబ్బుతో మన రాష్ట్రానికి ఖజానాకి తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క అటవీ అధికారులు కన్ను తెరిచి ఇంటి దొంగలను అరికట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన రాష్ట్ర కార్మిక ప్రమాణ స్వీకారం తిరుపతిలో జరుగుతుందని ఆ సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన తర్వాత 13 జిల్లాలకు కలిపి రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశామని తెలిపారు. ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 26న తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నాయి బ్రాహ్మణులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు బుజ్జిబాబు, రామనారాయణ, భాస్కర్, మోహన్, గంగాధర్, ఆంజనేయులు, రమేష్లు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,620 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,676 రూపాయలు. వెండి 1 కేజీ ధర 42,850 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 46 రూపాయలు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 2 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులకు సులభతరంగా స్వామి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు. బుధవారం నుంచి ఈ కౌంటర్ల ద్వారా ప్రయోగాత్మకంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విక్రయించనున్న టీటీడీ. తిరుపతిలో ప్రారంభమైన వైజ్ఞానిక ప్రదర్శన. 3 రోజుల పాటు విద్యార్థులకు కనువిందు చేయనున్న ఎగ్జిబిషన్. రూయాలో స్తంభించిన అత్యవసర సేవలు. ఉధృతమైన మెడికోల ఆందోళన. కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపిన జూడాలు. చిత్తూరులో కొనసాగుతున్న హౌసింగ్ ఉద్యోగుల దీక్ష. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన ఉద్యోగులు. ఘనంగా ఫోటోగ్రాఫర్ల దినోత్సవం. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఫోటోగ్రాఫర్ల సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.